మళ్ళీ నీకు అవకాశం ఇచ్చాడు, పుట్టే అవకాశం. మనం బరువు వాస్తవంగా ఈ భూమికి బొచ్చడు మంది పాడారు. అయినా చిన్న చిన్న పిల్లలు ఇంకా వస్తున్నారంటే ఏంటమ్మా, దాని వెనకాల సంథింగ్ ఈజ్ దేర్. దాన్ని ఐడెంటిఫై చేయాలి డాడీ, దాన్ని ఐడెంటిఫై చేయాలా, సార్థకత చేసుకోవాలా, సక్సెస్ వైపు ట్రావెల్ చేయాలా, కొంచెం బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలా, చెత్త హ్యాబిట్స్ మార్చుకోవాలా, ప్యూరిఫై చేసుకోవాలి మైండ్ని కదా. మనసంతా ఎలా ఉంటుందంట, మైదానంలా ఉంటుందట. నిరాశల ఇసుక చల్లితే ఎడారిగా మారుతుందండి. కానీ ఇదే మైదానంలో చిరు ఆశల చెనుకు కురిస్తే గెలుపు గులాబీలు పూయిస్తుంది. అలాంటి గెలుపు గులాబీలు మీ జీవితంలో పూయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. జేజీహెచ్ఎస్ టీమ్ ఆఫ్ టీచర్స్ ఎలా ఉంటారంటే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు మనం కదా, దే ఆర్ వెరీ క్యూట్. వాడు ఎట్లున్నా మనం వెతుకుంటాం, ఎందుకంటే మనకు నాటీ గర్ల్స్ కాబట్టి మనం తిటపురాలు కాబట్టి ఆయన గెలుపుతూ ఉంటాం. వాడు మన దగ్గర రావడానికి 100 సార్లు ఆలోచిస్తాడు. ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఐక్యూ. ఈవెన్ దో ద గాయ్ ఈజ్ హ్యావింగ్ 6 months or 7 months, నువ్వు రా అంటే వస్తాడు వాడు. నువ్వు రకరకాల వేషాలు మెగాస్టార్ లాగా యాక్ట్ చేయాలి. బుజ్జి బజ్జి, నీకు మొబైల్ కావాలన్నా, చాక్లెట్ కావాలని చూస్తూ ఉంటే వాడు ఆలోచించి చించి ఈ రాక్షసిని నమ్మచ్చా నమ్మరాదా అని ఆలోచించాక నీ దగ్గరికి వస్తాడు అబ్బా. అంటే నువ్వు అన్ని రకాల ప్రిటెన్షన్ చేస్తే దెన్ ద గాడ్ విల్ యాక్సెప్ట్ యూ కదా. రా అన్నవారు జీవితంలో నాడు ఇంకెప్పుడు నీ దగ్గరికి రాడు. అలాంటి బాబుని నీ దగ్గరకు వచ్చాక నువ్వు ప్రేమగా పైకి ఎగరేసావు అనుకో, వాడు నవ్వుతాడా ఏడుస్తాడా? లవ్లీ ద స్మాల్ కిడ్ అంత పైకి ఎగరేస్తే ప్రశాంతంగా నవ్వుతాడు. ఇప్పుడు మీరు అందరూ కలిసి నన్ను శ్రీధరెడ్డిని ఎగరేసిన అనుకో, మేము నవ్వుతామా? అజురు దండం పెడతాం, దించుకుంటాం. ఎందుకంటే మాకు తెలుసు మీ కెపాసిటీ కదా. అంత చిన్న బాబుని పైకి ఎగరేస్తే ఎందుకు నవ్వుతాడంటే నువ్వు పట్టుకుంటావని నమ్మకం. ఆ 2 చేతులే మా జాన్సన్ గ్లోబల్ టీచింగ్ ఫ్యామిలీ అని. జాన్సన్ గ్లోబల్ టీచింగ్ ఫ్యామిలీ మీరు ఎంత ఒదిగినా ప్రొటెక్ట్ చేయడానికి మా వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. వాళ్ళు 10th అవుతుంది, గడ్డందుకొని తిరుగుతా పిచ్చి చేస్తే తోడు వల్ల కొడతా అంటుంది ఆవిడ. అంటే ఆమె హ్యావింగ్ ఫైరింగ్ మైండ్ సెట్. చదువుతారు, మీరు మార్కులు వస్తే రాకపోతే నాకు జీతం ఎట్లా ఇస్తాడు, నాకు ఎక్స్పీరియన్స్ ఉందని అనుకోవట్లా. షీ రెడీ టు ఫైట్ లైక్ ఏ జాన్సీ లక్ష్మీ భాయ్. రైట్, సిట్ రైట్ నాన్న ప్లీజ్. ఐ హోప్ మే గాడ్ షవర్ హీస్ వండర్ఫుల్ బెనిడిక్షన్స్ ఆన్ యూ పీపుల్. మేము ఇంత అనుకూల 5 నిమిషాలు ఏదో జస్ట్ మోటివేట్ చేద్దాం అనుకున్నాం. మంచి పిల్లలు కాబట్టి భగవంతుడు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడమ్మా. యువర్ గుడ్ చిల్డ్రన్, లవబుల్ కిడ్స్. అంతే, మనసు ఎలా ఉంటే మార్గం అలా ఉంటుంది. డిపెండ్ ఆన్ యువర్ గుడ్ బిహేవియర్. గాడ్ హ్యాస్ గివెన్. మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంతే కదా. యూఆర్ హ్యావింగ్ వండర్ఫుల్ సిన్సియారిటీ. ఒక్కసారి మీకు మీరు చప్పట్లు కొట్టుకోండి అప్పుడు లవ్. యువర్ గుడ్ చిల్డ్రన్, గుడ్ బిహేవియర్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, థ్యాంక్స్ అలాట్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ బ్రదర్ Prashant sir also. He's also enjoying capturing every information in his mobile because he also decided to bless you people in different manner like our team of members. Anyway, you are going to have a great start now. అద్భుతంగా స్టార్ట్ అయింది ఈరోజు వెన్స్డే. లార్డ్ అయ్యప్ప ఈజ్ ఆల్సో దేర్ టు బ్లెస్ యూ బికాస్ సిస్టమ్ సపోర్టెడ్ లైక్ దట్ అంతే కదా. ఎనీవే, ఐ థింక్ వాట్ ఎవర్ ద గైడ్ లైన్స్, అడ్వైజెస్ టీమ్ ఆఫ్ టీచర్స్ హ్యావ్ గివెన్ టు యూ నో, ప్లీజ్ ట్రై టు కీప్ ఇన్ యువర్ హార్ట్. అది ఎప్పుడు ఇట్లా టచ్ చేయగానే మళ్ళీ గుర్తు రావాలా. మనం మన గురికే చదవాలా, అది గుర్తుపెట్టుకోండి. తప్పకుండా సక్సెస్ వైపు ట్రావెల్ చేస్తాడు డాడీ. ఏం కనబడని అక్కయ్య ఐఏఎస్ క్రాక్ చేస్తున్నా, ఏం కనబడని అక్కయ్య ఐఏఎస్ క్రాక్ చేసింది. మనం ఏం చదవాలి నాకు అర్థం కావట్లే అంటే 2 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ చదవాలి అంతే. రాదు అనుకోద్దు, రాదు అంటే రాజ పని. బానిసలాగా మారితేనే ఏదైనా వస్తుంది. आराम है कहते, आराम नहीं जी, सच्ची बात कर रहे हैं. ये बेटर टू, मुझे ज़्यादा नहीं आता हिंदी. आई एम वेरी वीक इन हिंदी. Even alphabets also, I am not having familiarity with alphabets. But I try to speak in Hindi in fine way because I done my Bachelor of Education in Bihar State. सब लोग वो भोजपुरी से बात करते हैं. నాకున్న 70 మందిలో నాకే సగం హిందీ వస్తుంది. రాత్రి తిన్నే మొన్న 1 నిన్న లేచిన అంట నేను. అలాంటిది ఆ 70 మందికి ఎవరికి కూడా హిందీ రాదు. నేను అక్కడ ప్రొఫెసర్తో మాట్లాడి వీళ్ళకి చెప్పాలా. దట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు మీ. మంచి భవిష్యత్తు ప్రసాదించాలని అందరూ హ్యాపీగా ఆరోగ్యంతో జర్నీ స్టార్ట్ చేయాలని కోరుకుంటా ఉన్నా.
గాడ్ బ్లెస్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ మై టీచర్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్.